హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై విధు. ఇవాళ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, ఎలా దాన్ని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేయాలో చూపిపోతున్నాను. సో ఇక్కడ నేను చిల్డ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. అది ఐస్గా అస్సలు ఉండకూడదు, మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అండ్ ఒక బీటర్ తీసుకున్నాను. మీకు డౌట్ ఉండొచ్చు బీటర్ లేకుండా చేయలేమా అని. అయితే హ్యాండ్ విస్కర్తో చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది అండ్ చాలా హ్యాండ్స్ కూడా పెయిన్ అవుతుంది. సో బీటర్ అనేది బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టాప్ వాచ్ పెట్టుకున్నాను, 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీడ్లో 2 minutes వరకు బీట్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడు బీట్ చేసుకోవాలన్న క్రీమ్ని నేను ఖచ్చితంగా అలా స్టాప్ వాచ్ పెట్టే చేస్తాను. మనకి ఎగ్జాక్ట్గా ఒక 9 to 10 minutes లోపల మొత్తం అయిపోతుంది అనమాట. స్టిఫ్ పీక్స్ వచ్చేస్తాయి. క్రీమ్ని బీట్ చేసేటప్పుడు స్టీల్ బౌల్ని యూస్ చేయడం బెస్ట్, ఎందుకంటే అది చిల్డ్గా అలానే ఉంటుంది. అదే ప్లాస్టిక్ అయితే అంత చల్లగా ఉండదు. సో ఇక్కడ 1 minute అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1 minute మనం ఫస్ట్ స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి క్రీమ్ని. ఫస్ట్ 2 minutes ఫస్ట్ స్పీడ్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 minutes సెకండ్ స్పీడ్లోకి చేంజ్ చేశాను. థర్డ్ స్పీడ్లో నెక్స్ట్ 2 minutes బీట్ చేసుకోవాలి క్రీమ్ని. క్రీమ్లో సాఫ్ట్ పీక్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఫోర్త్ స్పీడ్లోకి వెళ్ళే ముందు బీటర్ని ఆఫ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లోకి మనం ఇప్పుడు క్రీమ్ చీజ్ని మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం క్రీమ్ చీజ్ని తీసుకోవాలి. సో ఎక్కువ క్రీమ్ చీజ్ యాడ్ చేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు, కొంచెం క్రీమ్ చీజ్ని యాడ్ చేయాలి. యాక్చువల్లీ నేను టోటల్గా విప్పింగ్ క్రీమ్ తీసుకునే అమౌంట్ ఏమో మనకి బిగినర్స్ అయితే 300 ml ఈజీగా తీసుకోవాలి. లేదు మనకి క్రీమ్ తక్కువగానే యూస్ చేస్తాం, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అంటే 200 ml సరిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోకి పౌడర్ షుగర్ వేసుకోవాలి. చాలామందికి డౌట్ ఉండొచ్చు, స్టిఫ్ పీక్స్ రావడం కోసము కార్న్ ఫ్లోర్ ఏమైనా వేయాలా, లేదంటే ఐసింగ్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవాలా అని. సో నేను వాడే బ్రాండ్ ఏమో ట్రోపోలైట్ కంపెనీ, దానిలో ఆల్రెడీ షుగర్స్ అన్నీ యాడెడ్ ఉంటాయి. స్టిఫ్ పీక్స్ రావడం కోసం మనం ఏది యాడ్ చేసుకోనక్కర్లేదు. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లు మనం స్టాప్ వాచ్ పెట్టుకొని 2 minutesకి అన్ని స్పీడ్స్లోనూ క్రీమ్ బీట్ చేసుకుంటే చల్లగా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. క్రీమ్ చీజ్ యాడ్ చేసినప్పుడు దాని కన్సిస్టెన్సీ కూడా లిక్విడ్గానే ఉండాలి. క్రీమ్ చీజ్ యాడ్ చేసుకునేటప్పుడు అది చాలా సాఫ్ట్గా ఉండాలి. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీయడం మర్చిపోయాను, అందుకని నాకు కొంచెం టైట్గా ఉంది. అప్పుడు నేను షుగర్ని ఇంకా క్రీమ్ చీజ్ని బీట్ చేసుకున్నాను, అప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు ఈ క్రీమ్ చీజ్ని మనం బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు 4th స్పీడ్లో మనము 2 minutes బీట్ చేసుకోవాలి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతూనే ఉంటుంది. సో వేడికి అది మెల్ట్ అయిపోతుంది అనమాట. దానికోసం మనము ఒక బౌల్లోకి ఐస్ వాటర్ ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిపైన మనము క్రీమ్ బీట్ చేసుకునే బౌల్ పెట్టుకొని బీట్ చేసుకోవచ్చు. లేదంటే ఏసీ రూమ్లో కూడా మనము విప్ చేసుకోవచ్చు, అది ఇంకా బెస్ట్, స్టిఫ్గా ఉంటుంది కూలింగ్ వల్ల. లేదు అంటే మనం విప్ చేసుకుని కాసేపు బ్రేక్ ఇచ్చి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 1/2 hour వరకు అప్పుడు మళ్ళీ బీట్ చేసుకుంటే అప్పుడు కూడా మనకి స్టిఫ్గానే ఉంటుంది. సో స్టిఫ్గా ఉండట్లేదు కాబట్టి మనం ఎలాంటివి యాడ్ చేయనవసరం లేదు, జస్ట్ దానికి కూలింగ్ టెంపరేచర్ ఉంటే పర్ఫెక్ట్గా విప్ అయిపోతుంది. ఇక్కడ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మనకి క్రీమ్లో హెవీనెస్ తెలుస్తుంది. బీట్ చేసేటప్పుడు ఆ హెవీ ఉంటుందన్నమాట చాలా. 4th స్పీడ్లో కూడా 2 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు 5th స్పీడ్లో 1 minute మాత్రమే బీట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ క్రీమ్ టెక్స్చర్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి, అండ్ వాల్యూమ్ కూడా పెరిగింది క్రీమ్ది. విప్పింగ్ క్రీమ్ని ఓవర్ బీట్ కూడా చేయకూడదండి. సో 9 minutes ఎగ్జాక్ట్గా అయిపోయింది. నాకు స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి. సో స్టిఫ్ పీక్స్ వచ్చాయని ఎలా తెలుస్తుంది అంటే మనము బౌల్ని వెనక్కి తిరిగేసినా కూడా ఏం క్రీమ్ కింద పడకుండా స్టిఫ్గానే ఉంటే అప్పుడు అది పర్ఫెక్ట్గా విప్ అయిపోయినట్లు. నాకు బెస్ట్ సెల్లర్ కేక్ రెడ్ వెల్వెట్ కేకే మోస్ట్లీ. సో ఎక్కువ ఆర్డర్స్ ఈ ఫ్లేవర్కే వచ్చాయి. ఇవాళ కూడా మళ్ళీ అదే ఫ్లేవర్కి వచ్చింది. బర్త్డే కోసము డెకరేట్ చేయాలి కేక్ని. ఫస్ట్ లేయర్లో షుగర్ వాటర్ వేసుకొని క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్లో. సో దీంట్లోపల ఇవాళ నేను వేయబోయే ఫిల్లింగ్ ఏంటి అంటే మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను నెస్లే కంపెనీ నుంచి. నేను ఆల్రెడీ రెడ్ వెల్వెట్ ఫిల్లింగ్లో ఏమేమి వేస్తారు అని ఒక వీడియో చేశాను. సో అందులో నేను వైట్ చాక్లెట్ కాంపౌండ్ యూస్ చేసి వైట్ చాకో చిప్స్ కూడా వేసుకున్నాను, అంటే వైట్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకుని. ఇక్కడ నేను ఈరోజు నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి మిల్క్ మేడ్తో వేస్తున్నాను, అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ యాడ్ చేసి వైట్ చాకో చిప్స్ని కూడా ఫిల్లింగ్లోకి వేస్తున్నాను. వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే పీసెస్గా కూడా యాడ్ చేసి మధ్యలో లేయర్స్లో పెట్టచ్చు. అప్పుడు ఇంకా మనం బైట్ చేసినప్పుడు కేక్ని ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకొని క్రీమ్ని అప్లై చేయాలి. 2 layers మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది కదా, దాన్ని కూడా మనము ఫిల్ చేసేసుకోవాలన్నమాట క్రీమ్ తోటి. సో అది ఈధర్ మనము ప్యాలెట్ నైఫ్తో అయినా పెట్టచ్చు, లేదు అంటే ఒక పైపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ వేసుకొని అలా అయినా మనం కవర్ చేసేయచ్చు. యాక్చువల్గా బెస్ట్ టెక్నిక్ ఫర్ బిగినర్స్ ఏంటి అంటే పైపింగ్ బ్యాగ్ తోటే మొత్తం మనం క్రమ్ కోట్స్ అవి చేసేసుకోవడం బెస్ట్ అనమాట. అప్పుడు మనకి ఎక్కడ కూడా క్రీమ్ అంటే గ్యాప్స్ లేకుండా ఉంటుంది, నీట్గా ఫిల్ అయిపోతుంది.
ఇది థర్డ్ లేయర్. నేను చాకో చిప్స్ అనేవి కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఈ లేయర్లో, ఎందుకంటే తిన్నప్పుడు ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఈ కేక్కి నేను 4 లేయర్స్ పెట్టుకున్నాను. జనరల్గా అయితే మనము 2 అయినా 3 అయినా ఎక్కువ పెడతాము లేయర్స్. నేను 4 లేయర్స్ చేస్తున్నాను ఈ కేక్ని. ఈ కేక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక డిజైన్ అనుకున్నాను. దానికోసమే నేను క్రమ్స్ యూజ్ చేద్దామని చెప్పి 4th లేయర్ అనేది పెట్టుకున్నాను పక్కకి. కానీ నేను అది మళ్ళీ చేంజ్ చేసుకున్నాను డిజైన్ని. అంటే కస్టమర్ నాకేమీ కస్టమైజేషన్ ఇవ్వలేదు, నా ఓన్గా చేయొచ్చు అని చెప్పారు. సో అందుకని నేను మళ్ళీ ప్రతిసారి రెడ్ వెల్వెట్ అంటే క్రమ్స్ పైన వేయడము మనం కామన్గా అదే చూస్తాం కదా. సో వేరే ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పి 4th లేయర్ దీన్ని వేస్ట్ చేయకుండా 4th లేయర్ పెట్టేసుకున్నాను. ఫినిషింగ్ బాగా రావాలి అంటే టాప్ లేయర్ ఏదైతే పెట్టుకుంటామో అది చాలా ప్లెయిన్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్లో ఉండాలి. డోమ్ షేప్లో ఉంటే మనకి కరెక్ట్గా ఫినిషింగ్ రాదు. అండ్ లేయర్స్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఎగుడు దిగుడు కట్ చేస్తే సరిగ్గా రాదు. కరెక్ట్గా ఇలా రౌండ్గా ఇందాక చూపించినట్లు ఉండాలన్నమాట. అప్పుడు డిజైన్ వేస్తే మంచి నీట్ లుక్ వస్తుంది, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది, ఈజీగా ఉంటుంది డిజైన్స్ని వేయడానికి. సో పై లేయర్ని అంతా క్రమ్ కోట్ చేసుకున్నాక దీన్ని ఒక 1/2 అవర్ 15 మినిట్స్ ఆర్ 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలి. ఈలోపు డెకరేషన్ కోసం నేను 2 షేడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి కొంచెం డార్క్ పర్పుల్ షేడ్, ఇంకొకటి లావెండర్ షేడ్లోకి విప్పింగ్ క్రీమ్ని మిక్స్ చేసుకుంటున్నాను. 1/2 అవర్ తర్వాత క్రమ్ కోట్ అయిన కేక్ని మళ్ళీ బయటికి తీసి ఇప్పుడు నేను ఈ లైట్ లావెండర్ షేడ్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ని పైన అప్లై చేసుకోవాలి. మొత్తం కేక్కి కవర్ చేస్తున్నాను. దాని మీద అప్పుడు మనం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లోకి డెకరేషన్ వేసుకుంటాము. ఇప్పుడు ఒక పైపింగ్ ప్యాన్ తీసుకొని చుట్టూన 4 లేయర్స్ ఉన్నాయి కదా, 4 లేయర్స్ కవర్ అయిపోయేటట్టు ఫస్ట్ సైడ్స్లో నేను ఇలా కవర్ చేసుకున్నాను. పైన కూడా క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ క్రమ్ కోట్ చేశాను. క్రీమ్ని ఎక్కువ వాడితే అంతగా టేస్ట్ ఉండదు. సో బ్రెడ్ తక్కువ క్రీమ్ ఎక్కువ అన్నట్లు అయిపోతుంది. సగం క్రీమ్ వేసా కాబట్టి పైన ఏదైతే లావెండర్ వేసుకున్నానో అది ఒక థిన్ కోట్ ఇచ్చాను అంతే. సో పైపింగ్ బ్యాగ్ తోటి నేను సైడ్స్ అంతా కూడా కవర్ చేశాను కదా, దాన్ని యూజింగ్ అ స్క్రాపర్ నీట్గా చేసేసుకోవాలి. సైడ్స్ అంతా ఫినిషింగ్ రావాలన్నమాట. మాక్సిమం నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. అండ్ పైన నీట్ కావాలి, ప్లెయిన్ కావాలి అంటే వాటర్లో ముంచి మనం దాన్ని ప్లెయిన్ సర్ఫేస్గా చేసుకోవాలి. నేను కొంచెం పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఒక ప్లెయిన్ కార్డ్ తీసుకున్నాను. మీరు ఊనో కార్డ్ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ కేక్ ఉన్న హైట్కి ఈ కార్డ్ అయితే బెస్ట్గా సరిపోయింది. మోర్ దెన్ స్క్రాపర్ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అసలు మ్యాజిక్ టూల్ లాగా నేను స్టార్ట్ చేయగానే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో స్క్రాపర్ కన్నా ఈ కార్డే బెస్ట్, కేక్ హైట్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఆ కార్డ్ని కొంచెం వాటర్లో డిప్ చేసి పైన నీట్ ఫినిషింగ్ చేసుకుంటున్నాను. లావెండర్ షేడ్లోకి ఇంకొక 3-4 డ్రాప్స్ లిక్విడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను, పర్పుల్ కలర్ది. అప్పుడు డార్క్ షేడ్ వచ్చింది. త్రూ అవుట్ ద ప్రాసెస్ మనకి ఎక్కడ గ్యాప్ వచ్చినా సరే కేక్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉండాలి. ఎందుకంటే అప్పుడు అది టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, కూల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఒక షేడ్ యూస్ చేస్తున్నప్పుడు ఇంకో షేడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు అది స్టిఫ్గానే ఉంటుంది, క్రీమ్ అనేది లూజ్ అయిపోదు. ఇలా 1 సైడ్ రోజెస్ వేసుకుంటున్నాను. 2D నాజిల్తో ఇది వేసుకుని 1M నాజిల్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టాను అనమాట ఆపోజిట్ సైడ్స్లోని. సో 1 సైడ్ ఈ డిజైన్ వేసిన తర్వాత పక్కన సైడ్ బాగాలేదు ప్లెయిన్గా, అందుకని అక్కడ కూడా 1M నాజిల్తోనే చిన్న చిన్న బార్డర్స్. సేమ్ ఇదే డిజైన్ కింద కూడా బార్డర్ లాగా వేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ వద్దనిపించి నేను వేయలేదు. చిన్న చిన్న ఎడిబుల్ పర్ల్స్ తీసుకొని వాటిని కూడా అక్కడ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో చిన్నవన్నీ ఏమో బార్డర్ లైన్ వేసుకున్న దాని మీద, అండ్ పెద్ద రోజెస్ మీద ఏమో పెద్ద పర్ల్స్ వేసుకున్నాను. ఎందుకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు, మధ్యలో కూడా అంత ప్లెయిన్గా అనిపించింది. అయితే అందుకని ఇంకొన్ని పర్ల్స్ తీసుకొని మిడిల్లో కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఒక హ్యాపీ బర్త్డే టాపర్ని మిడిల్లోకి ప్లేస్ చేసుకున్నాను.